Hey guys, welcome back to my YouTube channel, Samya Smith's Magic. Hope you all are doing great. So, ఈరోజు vlog వచ్చేసి a Saturday in my life అన్నమాట. In general, what I do on Saturdays అని I wanted to make a video and upload it as a vlog. కాబట్టి ఇప్పుడైతే నేను షూట్ స్టార్ట్ చేస్తున్నా. సాటర్డేస్ నేను స్పెషల్గా ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇన్ జనరల్గా నేను ఇంతకు ముందు అయితే ట్యూస్డేస్ ఉంటుండే అనమాట ఫాస్టింగ్ ఫర్ హనుమాన్, లార్డ్ హనుమాన్. కాకపోతే ఇప్పుడు మనకి ఆఫీస్ వర్క్ వల్ల నైట్ షిఫ్ట్ అండ్ మార్నింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు సాటర్డే. సో ట్యూస్డే అయినా సాటర్డే అయినా మనం హనుమాన్ని పూజిస్తాం కదా, సో అట్లా అని చెప్పి సాటర్డే అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనకి వీక్ ఆఫ్ కాబట్టి ఐ హ్యావ్ చూజన్ సాటర్డే. కాబట్టి నేను సాటర్డే రోజు వాట్ ఐ డూ అనేది చేద్దాము వ్లాగ్ అని చాలా రోజులు అనుకుంటున్నా, బట్ ఇప్పుడు కుదిరింది అనమాట ఫైనల్లీ. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే వ్లాగ్స్ ఎప్పుడు షూట్ చేయలేదు, లైక్ డైలీ రొటీన్ అట్లాంటి వ్లాగ్ ఎప్పుడు షూట్ చేయలేదు. బయటికి వెళ్ళినప్పుడు అంటే ఏ డే ఇన్ మై లైఫ్ అట్లాంటివి షూట్ చేయొచ్చు, కానీ ఇంట్లో మనం అంతా చెయ్యమేమి షూట్ చేయడానికి. కాకపోతే నేను స్పెషాలిటీ ఫాస్టింగ్ ఉంటున్నా, కొన్ని పనులు మీకు చూపించవచ్చు, నేను పూజ ఎట్లా చేస్తా, ఫాస్టింగ్ ఎట్లా చేస్తా అవన్నీ మీకు కొంచెం చూపించవచ్చు. కాబట్టి కొంచెం ఉంటుంది అనమాట, కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచిన అనమాట. నాకు నైట్ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల హాలిడే ఉండే టు బి ఫ్రాంక్. కాకపోతే హాలిడే తర్వాత మళ్ళీ ఏమైందంటే అందరికీ లేదు అది మైక్రోసాఫ్ట్ అవుటేజ్, కాబట్టి సమ్ పీపుల్ నీడ్స్ టు వర్క్ అని చెప్పారు. అది కూడా అంత పెద్ద వర్క్ ఏం లేకుండా జస్ట్ 1 hour లాగిన్ అయినాము. అంటే అప్ టు 3 వరకు ఉండాలి, బట్ మన వర్క్ అయితే ఒక 1 hourలో ఫినిష్ అయిపోయింది అనమాట. సో నేను మంచి న్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి నైట్ షిఫ్ట్ కాబట్టి చూసారు కదా డార్క్ సర్కిల్స్. టైం దొరికినప్పుడల్లా ట్రై టు స్లీప్ అనమాట. సో నైట్ షిఫ్ట్ నేను నైట్ అయితే పడుకున్నా. ఇప్పుడు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఈరోజు సాటర్డే కాబట్టి హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేయాలంటే ఆబ్వియస్లీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఈ ఆయిల్ అప్లై చేస్తా. నా షార్ట్స్లో కూడా నేను ఒకసారి మెన్షన్ చేసిన అనమాట. ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తా, చూసేయండి. ఈ ఆయిల్ వల్ల నిజంగానే మనకి హెయిర్ ఫాల్ అండ్ ఇంకేమంటారు లైక్ వైట్ ఆర్ గ్రే హెయిర్ తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకున్నాక వాట్ ఐ విల్ డూ నెక్స్ట్ అనేది ఐ విల్ స్టార్ట్. ఇప్పుడు కొన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఇల్లు ఉడవడం, తుడవడం అట్లాంటివి. సో అవైతే నేను అంత డీటెయిల్గా చూపించలేను. హౌస్ హోల్డ్ వర్క్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేసిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ. 2000 years later. గైస్ నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ గ్యాప్ అంతా చూపించడానికి ఏం లేకుండే, కాబట్టి ఇంకా నేను ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చేసి 6 అవుతుంది. నేను ఎవ్రీ సాటర్డే ఈ టైంకి పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. స్టార్ట్ చేసి గుడికి వెళ్ళేసి వచ్చి అప్పుడు ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే బయట ఒకటే వర్షం, చాలా డిసప్పాయింటింగ్ ఉంది అసలు. చూడండి, అసలు కంటిన్యూస్గా వర్షం పడుతుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్ టు గో అవుట్ అనమాట. మనకి కొంచెం టెంపుల్ దూరం ఉంటుంది మన ఇంటి నుండి. నేను చాలా డిసప్పాయింట్ అయినా ఫర్ అ మూమెంట్, కాకపోతే ఇట్స్ ఓకే. హవెవర్ మనకి ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా హార్ట్ఫుల్గా మనము పూజ చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయారు. అండ్ అట్లనే వ్లాగ్ ఎందుకు షూట్ చేయొద్దు, ఇంట్లో ఉన్నా కానీ నా పూజా విధానం అంతా చూపించవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ అంతా అదే డిసప్పాయింట్మెంట్లో ఉంటే చేయాలా వద్దా వీడియో చేయాలా వద్దా, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. కాకపోతే నా ఇట్స్ ఓకే, ఇట్లానే వీడియో కంటిన్యూ చూద్దాం ఏమవుతుందో. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు టైం 6 to 6:30 అట్లా అవుతుంది. 8:30 లోపు ఎప్పుడైనా వర్షం కొంచెం కంట్రోల్లోకి వస్తే దెన్ గుడికి వెళ్దాము, లేకపోతే ఓకే ఇంట్లోనే మంచి పూజ చేసుకొని విల్ హ్యావ్ సంథింగ్ టు ఈట్. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కుంకుమ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గంధం, విచ్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్.
ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట గంధం. हनुमा जय बोलो हनुमान की जय। श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रभीतिप्रदायं भजे वायुपुत्रं भजे वेलगात्रं भजाहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पठञ्चिन् ప్రభాతు సాయంత్రం నిన్ను కీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ నీరవేదండకం ఒక్కటించే రూపించి నీ మూర్తి గావించి సుందరం పెంచి నీ వాసగా సుందరై రావ భక్తుందరై నిన్ను నే కూర్చుడం నీ కటాక్షంపున చూచితే వేడుకలు చేసితే నాము రారాణించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవి నిన్నంచనేనంత వారంతయాశాలి చూచితే దాతవై బ్రోచితే దగ్గరం దీచితే తొల్లి సుగ్రీవుకం యమునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారన్ని చాలించి సర్వేషు పూజించి అబ్జానుజం బంటు గావించి ఆ బాలినం చంపి కాకుత్పుత్రులకు దృష్టి వీక్షించి కిష్కిందకేతించి శ్రీరామ కార్యార్థమై లంక వేధించి లంకనిం చంపి లంకయుం దాల్చి భూమి చంద్రుచి ఆనందముత్తుంగ యాగంగరంభించి యారత్నముం తెచ్చి శ్రీరాముని కిన్నిచ్చి సంతోషముంజే సుగ్రీవుని అంగదుం జాంబవంతాది నీ నాదులకు సేతువంతాటి వానరుల కలై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మూర్ఖను అప్పుడే పోయి సంజీవని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణాంబు రక్షింపక కుంభకర్ణాది వీరాలతో కోరి చెండాడి శ్రీరామ బాణాన్ని వారందరి బ్రావరం చంపక నందలోకంబులానందమైనందు మంత్రులను పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముని గుర్తించిన అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంరంభం నీ కన్న నాకెవ్వరు భూమరి నుంచి మన్నించిన రామ భక్తి ప్రశస్త నిన్ను నీ రామ సంకీర్తనం చేసితే పాపములు మోపితే భాగ్యములు సకల సామ్రాజ్యం సకల సంపత్తులను గల్గవే వానరాకారయో భక్తవందారయో పుణ్య సంచో వీరయు శూర నీవే సరస్తంబు నీవే మహాకవి బ్రహ్మమంత్రంబు పటాచించిన వజ్రదేహంబునం దాల్చి శ్రీరామయంచ మనకృతమై ఎప్పుడు తప్పుగన్ కలదు నా జీవవంతుడి ఈ దీర్ఘదేహంబు త్రైలోకస్య రామనామాంకిత ధ్యానవై బ్రహ్మమై బ్రహ్మతేజంబులన్ రాజవీమంత ఓంకార హింకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బాహుదండంబులం రోమఖండంబులం దృచికారాగ్నిరుద్రుండవై బ్రహ్మతేజంబులు చూచిరారా నా ముద్దు నరసింహ ఎంచెంతయా దృష్టి వీక్షించి నన్నేడు నా స్వామి
నమస్తే 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 నమః. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోకము జాగర రామదూత తులిత బలరామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేష కారణ కుండల కుంచిత కేశ కాందే మూంజ జనే భూసాగ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గురియతి చాతుర రామ కాజ కరివేగో ఆతుర ప్రభు చిత్ర సునివేగో రసియ రామలకన సీతామన వసియ సూక్ష్మ రూపధరి శ్రీహీర్గావ వికట రూపధరి లంక జరావ భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర के गाज सवारे लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर तीर लाय रघुपति की नाम बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई तह सब दल तुम्हारो रचगावे असगन श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मा की मुनीश नारद शारद सहित अलीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीना मंत्र विभीषण माना लंकेश्वर भय सवित जाना युग सहस्र योजन बरबार वीर्योदाहि मधुर फल जान प्रभु मुद्रिका मेलि मुख माहि जगति लागिरे अचर जनाहि दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे भूतन आज्ञा बिनु पैगारे सब सुख लगे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज तुम्हारो आपै तीनों लोक आपके कापै भूत पिशाच डर नहीं आवे महावीर जब नाम सुनावे आसै रोग हरै सब पीरा जगत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काजा सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन बल पावे चारों युग परताप तुम्हारा हरि पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सादर तुम रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाए जहाँ जन्मी हरि भक्त कहाए और देवता चित्तन धरय हनुमत से सर्व सुख करे संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतबार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जय नाद हृदय महादेरा जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई. సో గైస్ నేను సాటర్డే పూజ ఎట్లా చేస్తా అని చెప్పిన కదా, అక్కడ దీపారాధన చేసుకొని వచ్చిన తర్వాత నా కంపెనీ కోసం ఇట్లా టీవీలో నేను హై వాల్యూమ్ పెట్టేసుకొని సేమ్ రిపీట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఎలోన్గా చదవలేము, అన్ని సంస్కృత పదాలు ఉంటాయి కదా, మధ్య మధ్యలో మిస్ అయిపోతాయి. కొంచెం చాలా ప్రాక్టీస్ చేస్తుంటేనే అవి పర్ఫెక్ట్ వస్తాయి అనమాట. నావి కూడా వీడియోలో చాలా మిస్ అయిపోయి ఉంటాయి, సో క్షమించండి. ఎందుకంటే మనం అంత సంస్కృత పదాలు పర్ఫెక్ట్గా చెప్పలేము. నేను ఇంకా చాలా చదివిన, టు బి ఫ్రాంక్, కాకపోతే మీ అందరికీ అది బోర్గా ఫీల్ అవుతారేమో అని నేను చాలా కట్ చేసిన. నేను ఇంకా ఏమేమి చదువుతా అంటే శ్రీరామ శతనామావళి, శ్రీ సీతాదేవి శతనామావళి అండ్ ఆంజనేయ స్వామి శతనామావళి. శతనామావళి అంటే ఏంటంటే వాళ్ళకున్న అదర్ నేమ్స్ అనమాట. సో 108 నేమ్స్ వాళ్ళని మనం ఎట్లయితే పిలుచుకుంటామో అవన్నీ ఉంటాయి. సో ఈ బుక్ అంతా స్పెషల్గా మనకి హనుమాన్కి సంబంధించిన బుక్కే. మా ఇంట్లో కొంచెం ఎక్కువ హనుమాన్ని అందరినీ ఈక్వల్గానే పూజిస్తా. మళ్ళీ ఇక్కడ గాడ్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. కాకపోతే కొంచెం ఇదైతే స్పెషల్లీ హనుమాన్ బుక్. ఇందులో వచ్చేసి సుందరకాండం అనేసి ఉంటుంది. ఇందులో మొత్తం మనం హనుమాన్ పూజ ఎట్లా చేయాలి అండ్ రాముడికి సంబంధించింది, సీతాదేవికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ ఉంటాయి. సుందరకాండ, హనుమాన్ దండకం అవన్నీ. సో ఇట్లా ఇప్పుడు మనలాంటి ఇప్పుడు మనం ఏంటి యూత్కి మనకి పూజా విధానం అవన్నీ ప్రాపర్గా అర్థం కావు కాబట్టి ఇట్లాంటి ఒక బుక్ పెట్టేసుకుంటే మనం ఇందులో చూసుకొని ఫాలో అయిపోవచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్. దీన్ని బేస్ చేసుకొని నేను పూజా విధానం తీసుకుంటాను అనమాట. యాక్చువల్లీ ఇదంతా చేసుకున్న తర్వాత నేను మంచి గుడికి వెళ్తా. బట్ గైస్ చూడండి, టుడే సాటర్డే ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్స్ ఓకే, ఇంట్లోనే మనం మంచి చేసుకున్నాం అని అనుకోవచ్చు. బట్
ఆంజనేయ స్వామి దర్శనం అయితే మిస్ అయిపోయింది ఈరోజు. వీలుంటే సండే ఆర్ ట్యూస్డే, రేపు ఆర్ ట్యూస్డే వెళ్ళేసి వస్తా. కాకపోతే ట్యూస్డే అయితే కుదరదు ఆఫీస్ వర్క్ వల్ల. వీలుంటే రేపు అయితే వెళ్ళేసి వస్తా. బట్ ఇది నా పూజా విధానం. సో నా నెక్స్ట్ సాటర్డేలో ఏమవ్వబోతుందో చూద్దాం. ఇదైతే వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ గైస్. ఎందుకంటే మనం మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాం, అంటే ఎంటీ స్టమక్ అనమాట. ఎంటీ స్టమక్లో అస్సలు టీ తాగొద్దు. బట్ నాకు ఏంటంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉన్నాయి కదా. బట్ ఈ బ్యాడ్ హ్యాబిట్ని నేను అస్సలు చేంజ్ చేసుకోలేకపోతున్నా. ఆమె టీ అడిక్ట్ అనమాట. సో ఇట్స్ ఓకే. మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ ఈవినింగ్ టీ పడకపోతే మనకు పని చేత కాదు. సో టీ తాగిన తర్వాత ఏం చేస్తానో చూద్దాం. అస్సలు వాన ఆగట్లేదు. నాకైతే సో మచ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేది 3rd వీక్ అనమాట. ఇంతకుముందు ట్యూస్డేస్ చేసిన తర్వాత డిగ్రీలో ట్యూస్డేస్ చేస్తుండే, ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సాటర్డేస్ చేస్తున్నా. బట్ హౌఎవర్ ఇట్స్ రైనింగ్ హెవీలీ కాబట్టి ఈరోజు అయితే గుడికి వెళ్ళడం కుదిరేటట్లేదు. ఇంకా టైం కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 8:15. గుడి 8:30 క్లోజ్ చేసేస్తారు. సో ఈరోజు గుడి ప్లాన్ ఏం లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి ఏం తినలే కాబట్టి నైట్ అయితే ఫేవరెట్ కర్రీతోనైతేనే కొంచెం తినగలుగుతాం. అందుకే నా ఫేవరెట్ ఆలూ ఫ్రై కాబట్టి చేసేసుకున్నా. ఇంకొక పట్టేద్దాం, తినేద్దాం. చలో.